హాయ్ మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మార్కెట్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. చాలా వాటికి అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఏంటంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా పడిపోయింది, కిందకి రావడం జరిగింది. సెన్సెక్స్ కూడా దగ్గర 200 పాయింట్లు నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంకు 51 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. అయితే ఐటీసీ స్టాక్ అనేది 2% పెరిగింది. జీక్యూజీ అనే ఫామ్ ఏం చేసిందంటే, అంటే ఒక ఇన్స్టిట్యూషను దీంట్లో స్టేక్ని రైజ్ చేస్తున్నాం అని చెప్పేసి పాజిటివ్ కామెంట్ అనేది చేయడం జరిగింది. దానివల్ల స్టాక్ అనేది పెరిగింది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే జీ ఎంటర్టైన్మెంట్లో ఇంతకుముందు ఏంటంటే హెవీగా న్యూస్ బేస్డ్ ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంది. ఈరోజు షార్ట్ కవరింగ్ అనేది అగ్రెసివ్గా జరిగింది. మనం చూసుకున్నట్లయితే 4% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇక ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి. నిన్న మొన్న మనం చూసుకున్నట్లయితే 2 రోజులు కూడా చక్కగా ర్యాలీ చేసినాయి. ఒకరోజేమో 5.5%, ఒకరోజు 1.8%. బట్ ఈరోజు ఏంటంటే మోర్ దాన్ 1% టాప్ లూజర్గా ఉంది ఈరోజు. ఐ థింక్ టాప్ లూజర్ రియాలిటీ సెక్టర్, ఓకేనా. ఎనీహౌ కన్స్ట్రక్షన్ సెక్టర్ అయితే 1.6% అండ్ ఐటీ సెక్టర్ వచ్చేసరికి మనకి 1% దాకా అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హిందుస్థాన్ కాపర్ అండ్ నాల్కో గవర్నమెంట్ అగ్రిమెంట్ అనేది లిథియం మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అగ్రిమెంట్ చేసుకుంది. సో ఈ రెండు ఏంటంటే పాజిటివ్గా ఉన్నాయి. ఎనీహౌ ఈరోజు టాప్ గెయినర్స్లో ఉన్న సెక్టార్ మనం చూస్తే అది కూడా మెటల్ సెక్టార్. ఓకే, సో పాలీక్యాబ్ వీళ్ళు పన్ను ఎగవేత జరిగిందని చెప్పేసి అలిగేషన్స్ రావడం జరిగింది. దానివల్ల షార్ప్గా ఈ యొక్క పర్టికులర్ స్టాకు పడిపోయింది. బట్ 2 డేస్లో ఏంటంటే ఈ స్టాక్ అనేది దగ్గర మళ్ళీ 9% అనేది రికవరీ అనేది మనకి కనిపించింది. అదేవిధంగా ఎల్ఐసి ఐపీఓ తర్వాత లిస్టింగ్ అవుతూనే చాలా స్ట్రాంగ్గా కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అంత హైప్ ఉన్న స్టాక్ అది. ఎల్ఐసి అంటే తెలియని వాళ్ళు లేరు అండ్ ఫండమెంటల్గా కూడా మంచి బ్రాండ్ ఉంది దానికి. బట్ ఓపెనింగ్ నుంచి కూడా ఐపీఓలో కిందకి వెళ్ళిపోవడం, దాని నుంచి కూడా మళ్ళీ ఏంటంటే రికవరీ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ పాయింట్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఫండమెంటల్స్ అండ్ గుడ్ క్వాలిటీ బిజినెస్ ఎప్పుడు కూడా ఏంటంటే టెంపరీగా ఏదన్నా ట్రబుల్ వచ్చినప్పుడు కూడా రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఈ యొక్క ఎల్ఐసి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఏంటంటే ఇది లిస్టింగ్ అయిన ప్రైస్ని దాటి 4% అనేది పైన క్లోజ్ అయినట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా జియో ఫైనాన్షియల్స్ ఆ యొక్క కంపెనీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఏంటంటే స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉంది. ఓకే, ఎనీహౌ ఇక మనం చూస్తే ఈ యొక్క సిటీ బ్యాంక్ ఏం చేసిందంటే ప్రైవేట్ బ్యాంక్స్ని ప్రోత్సహిస్తూ ప్రైవేట్ బ్యాంక్ మీద పాజిటివ్గా కామెంట్ అనేది చేసింది. అట్ ద సేమ్ టైం పిఎస్యూ బ్యాంక్స్ మీద కొద్దిగా నెగిటివ్ కామెంట్స్ అనేది చేయడంతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని డౌన్ గ్రేడ్ చేసింది. ఓకే, ఇంతకుముందు ఏంటంటే బాయింగ్ అనేది ఉండేది, ఇప్పుడు ఏంటంటే సెల్ సైడ్ అనేది రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా ఏంటంటే పిఎస్యూ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ ప్రెషర్లో ఉందన్నమాట. దాని తర్వాత మనం చూస్తే ఫెడరల్ బ్యాంకును ఇంతకుముందు బాయ్ అనేది సజెస్ట్ చేసింది, ఇప్పుడు న్యూట్రల్ అని చెప్పేసి చెప్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఈ యొక్క టీడీ రేట్స్ అనమాట. దాని తర్వాత ఎంఎంఎఫ్ఎస్ ఆ యొక్క పర్టికులర్ స్టాక్ను కూడా సిటీ ఏం చేసిందంటే డౌన్ గ్రేడ్ అనేది చేసింది. ఇక సెక్టార్స్ మనం చూస్తే అనుకున్నట్టుగా మెటల్స్లో ఈ నాల్కో కానీ హిందూ కాపరు రెండు కూడా చక్కగా ర్యాలీ చేసింది. ఎందుకంటే గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకుంది లిథియం మ్యానుఫ్యాక్చరింగ్ గురించి. అందుకని పాజిటివ్గా ఏంటంటే మొత్తం మీద మెటల్స్ని అయితే ఈరోజు సేఫ్గా ఉంచగలిగాయి. అండ్ ఆఫ్ కోర్స్ మనం మాట్లాడుకుంటున్నాం ఆయిల్ అండ్ గ్యాస్ ఎనర్జీ సెక్టర్ అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఆ సెక్టర్ మైల్డ్ బులిష్లో అయితే క్లోజ్ అయింది 0.37%. మినహాయిస్తే కన్స్ట్రక్షన్, ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఎనర్జీ, ఆటోమొబైల్, ఓకే, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా ఈరోజు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్లో హెవీగా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ అండ్ ఐటీలో అగ్రెసివ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇక మనకి ఇండెక్స్ని కంట్రిబ్యూట్ చేసిన వాటిల్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐటీసీ, ఎల్ఎన్టీ, టైటాన్ అనేది మార్కెట్ని పైకి తీసుకెళ్ళటానికి ప్రయత్నించడం కాదు, కంట్రిబ్యూట్ చేసినాయి. ఓకే, బట్ డ్రాగ్ చేసిన వాటిలో నిఫ్టీలో హెవీ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ కదా. రిలయన్స్ ఈరోజు ఏం చేసిందంటే నిఫ్టీని డ్రాగ్ చేసిందనమాట. దాని తర్వాత ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఎన్టీపీసీ, సన్ఫార్మా ఇవన్నీ కూడా ఏంటంటే మేజర్ కంట్రిబ్యూటర్స్ ఏది నిఫ్టీని కిందకి డ్రాగ్ చేయడానికి. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాప్ డెలివరీ తీసుకున్న స్టాక్స్ కొన్ని మాట్లాడుకుందాం. సో డెఫినెట్గా హైయెస్ట్ వాల్యూమ్స్ ట్రేడ్ అవటంతో పాటు డెలివరీ కూడా ఎక్కువ తీసుకున్న స్టాక్స్లో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, పీజీహెచ్హెచ్, దాని తర్వాత ఐసీఆర్ఏ. ఏంటంటే వీటిల్లో దగ్గర
ఎంత ట్రేడ్ అయితే వాల్యూమ్స్ ఉన్నాయో దాంట్లో 95% డెలివరీ తీసుకున్నారనమాట. సో ఎనీహౌ మనం ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసి దీంట్లో ఏంటంటే మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని మంచి క్విక్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. దాని తర్వాత నీల్ కమల్, దేవయాని ఇంటర్నేషనల్స్ అండ్ హోనట్, ఓకే, హిందుస్థాన్ ఏరోనాటికల్స్, ఇవి కూడా ఏంటంటే హైయెస్ట్ డెలివరీ తీసుకున్నట్టు వీటిలో మనకి డేటా అనేది చెప్తూ ఉంది. అదేవిధంగా లాస్ట్ 7 డేస్లో కానీ మన పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే నెట్వర్క్ 18 ఇది వచ్చేసరికి 34% బెంచ్ మార్క్ని అవుట్ పర్ఫామ్ చేసింది. ఓకే, సో ఐఆర్ఎఫ్సి, ఎంఆర్పిఎల్, అలోక్ ఇండస్ట్రీస్, ఏజిఎస్, టిఆర్ఏ, అవంతి ఫీడ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మోర్ దాన్ 20% అవుట్ పర్ఫామ్ చేసినాయి ఏది లాస్ట్ 7 డేస్లో. ఓకే, సో ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి యాక్చువల్గా 22,011 క్రాస్ చేసింది. బట్ అగైన్ ఏంటంటే మనకి 22,100 దగ్గర హయ్యెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ప్రస్తుతం, ఎందుకంటే మనకి 22,030 దగ్గర క్లోజ్ అయింది రఫ్గా. సో 22,100 దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బిల్డప్ అవుతుంది. అండ్ ప్రస్తుతం మనకి స్ట్రాంగ్ సపోర్టు 21,900 దగ్గర మాత్రమే కనిపిస్తుంది నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏంటంటే 48,300 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకేనా, సో ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఎక్స్పైరీ 17th జనవరి ఉంది, రేపు ఉంది, ఈరోజు 16th కదా. మనం చూస్తే 48,300 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఎందుకో మనం మార్నింగ్ కూడా అనుకున్నాం స్ట్రాంగ్ సపోర్ట్ ఏందో బిల్డప్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పేసి అనిపిస్తుంది. ఎనీహౌ ఉన్న డేటా ప్రకారం మనకి 48,300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తే మనకి 48,000 దగ్గర కొద్దిగా అంటున్నానంటే ఈవెన్ దో పుట్స్ రాసినప్పటికి కూడా సెల్లింగ్ ఉన్నప్పుడు కూడా కాల్స్ కూడా సెల్ చేశారు. చూడండి, ఇందామనికి వెళ్ళి అంటే 48,125 దగ్గర మనం ఉంటే వాళ్ళు 48,000 దగ్గరికి వెళ్ళి కాల్స్ సెల్ చేశారు ఇందామనికి వెళ్ళి. సో సంథింగ్ ఏదో మిస్ అవుతుంది. ఎనీహౌ చూద్దాం. అండ్ దాని తర్వాత మనకి ఈ యొక్క సెన్సెక్స్ అనేది చూసుకున్నట్టయితే 19th జనవరి ఎక్స్పైరీ ఉంది. ప్రస్తుతానికి మనకి 73,000 దగ్గర కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది. కోర్స్ దీంట్లో ఏంటంటే హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ బిల్డప్ అవ్వలేదు. ప్రస్తుతానికి 73,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది ప్రస్తుతం మనకున్న అప్డేట్స్. అదేవిధంగా మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే మనం ప్రీ మార్కెట్లో డిస్కస్ చేసుకున్నాం కదా, కొద్దిగా నెగిటివ్గా ఉండొచ్చు. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవడంతోనే వీక్ ఓపెనింగ్ అయింది అండ్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి డేటా కూడా సజెస్ట్ చేసింది. ఓకే, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ప్రస్తుతం ఏంటంటే మనకి ఈ యొక్క ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేకపోతే అప్ సైడ్ మొమెంటమ్ స్లో అయిందని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు. సో మేబీ ట్రెండ్ రివర్స్ అయిందని చెప్పేసి మనం చెప్పలేము ఇప్పుడే, ఎందుకంటే మనకి ఇక్కడ 22,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్టు అండ్ బిగ్గర్ పిక్చర్లో 21,500 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్టు. ఒకవేళ ఆ లెవెల్స్ కానీ ఏదన్నా బ్రేక్అవుట్ అయితే దెన్ ఏంటంటే మేబీ ట్రెండ్ రివర్సల్ అని మాట్లాడొచ్చు. కానీ ప్రస్తుతానికైతే మనకి కొంచెం అగ్రెసివ్గానే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మిడ్ క్యాప్ ఎలా ఉంటుందంటే వెళితే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది, పైకి వస్తే కూడా ఫాస్ట్గా వస్తుంది. హెవీగా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అయితే మిడ్ క్యాప్లో జరిగినట్టు తెలుస్తూ ఉంది. సో అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. అండ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే డెఫినెట్గా మన వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ధన్యవాదాలు.